మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ హెడ్లైన్స్ హైలైట్స్ ఇచ్చారో మనం అవి చూసుకునే ముందుగా ఫస్ట్ మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి దేశ రెండో రాజధాని హైదరాబాదే అంటూ మనకి ఒక ప్రధాన హెడ్లైన్ అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తుంది. అలాగే మరొక ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే మోదీ కేసీఆర్ నియంతలు అంటూ మరొక ప్రధాన హెడ్లైన్ గా కనిపిస్తుంది. ఇక కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది అనేది కూడా మనకు ఒక ప్రధాన వార్తగానే కనిపిస్తుంది. సో చూసినట్లయితే ఇక ఫస్ట్ మనం అంబేద్కర్ విగ్రహాన్ని దళిత ద్రోహి కేసీఆర్ ఆవిష్కరించటమా అంటూ మరొక హెడ్లైన్ అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక రాహుల్ ఇల్లు ఖాళీ చేశారు, ఇల్లు ఖాళీ అనేది కూడా ఒక వార్తగా మనం చూడొచ్చు. ఇక మనం ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ చూస్తే దేశ రెండో రాజధాని హైదరాబాదే అంటూ అంబేద్కర్ కలను నిజం చెయ్యాలి అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ అక్కడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చెప్పినటువంటి కొన్ని విషయాల్ని మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక షేర్ చేసుకుంది. సో అవి మనం చూద్దాం. చూసినట్లయితే ఇక కేంద్రంపై తెలంగాణ ఒత్తిడి తేవాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. కేంద్రం అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేదు. ఒక బిల్లుల విషయంలో కావచ్చు, ఒక బడ్జెట్ విషయంలో కావచ్చు, ఇంకా నిధుల విషయంలో అన్నిట్లో కూడా కేంద్రం నిర్లక్ష్య వైఖరి తెలంగాణపై కనిపిస్తూ ఉంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే దీనిపై చాలా వరకు కేంద్రాన్ని మనం ఒత్తిడి తేవాలి, కేంద్రంపై మనం ఒత్తిడి తీసుకురావాలి అన్నట్లుగా సీఎం కేసీఆర్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక జాతీయ నేతలంతా కూడా అంతరించారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కుల మత రాజకీయాలకే సంకేతంగా ఉంది. ఇంకా వాజ్పేయి చివరి జాతీయ నేతగా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. రాష్ట్రాల నేతలకు ఇవి మంచి అవకాశాలుగా చూడొచ్చు అంటూ కూడా రూపాయి మాటున లూటి ఉంటే రూపే పతనాన్ని ఆపకపోతే ఇంకా పేదలకెన్ని పథకాలు తెచ్చినా కూడా శూన్యమే అవుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా విగ్రహం కాదు విప్లవం ఇది ఒకటి అంటూ కూడా మరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విగ్రహాన్ని ఉద్దేశించి కూడా ఇది ఒక విగ్రహం మాత్రమే కాదు, ఒక విప్లవం అన్నట్లుగా కూడా ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ఆయన వలనే ఇప్పుడు ఇదంతా కూడా అందరు కూడా అన్ని వర్గాల వారు కూడా ఒక తాటిపై కానీ ఒక వర్గంగా కానీ ఉండగలుగుతున్నారు అనేది అంటరానితనాన్ని నిర్మూలించిన గొప్ప మహానేత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ కూడా ఆయన గురించి అనేక విషయాలను కొనియాడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో చూసినట్లయితే ఇంకా విగ్రహం కాదు విప్లవం ఇది అంటూ ఇచ్చారు. ఆవిష్కరణతో నా జన్మ ధన్యమైంది అంటూ ఏటా అంబేద్కర్ అవార్డులు కూడా ఉంటాయి అంటూ 51 కోట్లతో శాశ్వత నిధి కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ కూడా మరి ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి స్పీచ్ ని అక్కడ సీఎం కేసీఆర్ ఇచ్చారు. అలాగే అక్కడ ఆ ప్రాంతానికి ఆ విగ్రహ ఆవిష్కరణకి అందరు కూడా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంకా మంత్రి కేటీఆర్, అలాగే అందరూ ఇంకా పలువురు నేతలంతా, అలాగే ఆయనతో పాటు సీఎం కేసీఆర్ తో పాటు అనేక మంది మంత్రులంతా కూడా అక్కడ సందడి చేశారు. ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. అంబేద్కర్ ను ఉద్దేశించి అనేక మంది అనేక రకాలైనటువంటి స్పీచెస్ ఇచ్చారు, అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. ఇంకా దేశ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలి ఏంటి అనేది కూడా ఎంతో క్లియర్ గా అక్కడ మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఆ ప్రాంగణం అంతా కూడా ఎంతో మంచి ఆహ్లాదకరమైనటువంటి ఏర్పాట్లతోటి అక్కడంతా కూడా ఎంతో మంచిగా ఏర్పాట్లు చేశారు అంటూ పోలీసు వాళ్ళు కూడా అంత బందోబస్తు నడమ ఇదంతా కూడా కొనసాగింది. ఎటువంటి అపశృతి కూడా అక్కడ చోటు చేసుకోకుండా అలాంటి వాతావరణంలో ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణను జరిపించడం జరిగింది అంటూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం నా జన్మ ధన్యమైపోయింది అంటూ కూడా ఇక నుంచి అంబేద్కర్ పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ రెండో రాజధానిగా కూడా ఉండబోతుంది దేశంలోనే అంటూ, దేశంలో రెండో రాజధాని ఏదైనా ఉంది అంటే అది హైదరాబాదే కాబోతుంది. ఆ విధంగా నడిపిస్తున్నామంటూ కూడా సీఎం కేసీఆర్ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది.
సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా విశాఖ ప్రైవేటీకరణ ఆగదు అంటూ కూడా మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ సాగుతోంది అంటూ కేంద్ర ఉక్కు శాఖ స్పష్టీకరణ చేసింది అంటూ కూడా కేంద్రానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా విశాఖ ప్రైవేటీకరణ అనేది మాత్రం ఆగే ప్రసక్తి లేదు అంటూ ఇచ్చారు. సంఘాల ఫైర్ ప్లాంట్లు కూడా గేటు వద్ద కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే 800 రోజులుగా ఉద్యమిస్తుంటే పట్టించుకోదా కేంద్రం కానీ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక ఆందోళన తీవ్రతరానికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే నేడు చూసుకున్నట్లయితే గంట్యాను కుర్మన్నపాలెం నుంచి కూడా సింహాచలం వరకు కూడా కాలిమెట్టు వరకు కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అంటే విశాఖ ప్రైవేటీకరణకు సంబంధించి ఉక్కుకు సంబంధించి అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 3rd పేజీలో చూడొచ్చు అంటూ మనకి మెయిన్ గా అంటే కొంచెం ఒక స్మాల్ హెడ్లైన్ గా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఇక రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అనేక మంది నేతలంతా కూడా అక్కడ జైల్లోనే ఉన్నారు అనేది కూడా ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. సో ఇంకా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోని ఇలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయంటూ రోజుకొక కీలకమైన నిర్ణయాలతోటి మరి సిబిఐ ఈడీ అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దర్యాప్తు జరిపించడం, ఇలా మరి ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేయడం జరుగుతూ ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా ఆల్రెడీ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 2nd పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ విచారణ కొనసాగించాలి కాబట్టి ఆయన పూర్తిగా సహకరించాలి అని నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇంకా మరొక వార్త మనం చూస్తే మోదీ కేసీఆర్ నియంతలు అంటూ ఇక్కడ మనకి ఒక వార్త అయితే క్లియర్ గా అర్థమవుతుంది. మంచిర్యాల సత్యాగ్రహం సభలో ఖార్గే అలాగే రేవంత్, బట్టి, ఉత్తమ్ నేతలంతా కూడా అక్కడ కొంత విచారణ చేపట్టారు అనేది కూడా ఇక కొంత అభివాదం కూడా చేస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. మోదీని కేసీఆర్ ని ఉద్దేశించి ఇద్దరు కూడా నియంతల పాలన కొనసాగిస్తున్నారు అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక ప్రతిపక్షాల కేసులో వేధిస్తున్న ప్రధాని మోదీ అంటూ కూడా ప్రతిపక్షాల కేసులు ఏవైతే ఉంటే వాటితోటి ప్రధాని మోదీ అందరినీ కూడా ఎంతో వేధిస్తున్నారు అనేది అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అమ్ముతున్నారు అంటూ కూడా మోదీపై విరుచుకు పడుతున్నారు రేవంత్ రెడ్డి అనేది కూడా ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు కేసీఆర్. చూసే వీళ్ళిద్దరిది కూడా మొత్తం నియంత పాలన కొనసాగిస్తున్నారు అంటూ కూడా ఇద్దరిపై కూడా నిప్పులు చెరిగినట్లుగా తెలుస్తుంది. ఇక దళితులను మభ్యపెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు అందరూ కూడా అంటూ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ఏమి చేయకుంటే దేశం ఇలా ఉండేదా అంటూ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ని ఎక్కడికక్కడ దుయ్యబడుతున్నారు. కాంగ్రెస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ పని అయిపోయింది అని అంటూ, ఒకవేళ కాంగ్రెస్ ఏమి చేయకుంటే దేశం అంతా ఇప్పుడు ఇలాగే ఉండేదా అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దళితులు, మహిళలు, పేదలకు సమాన హక్కులు అంటూ ఖార్గే కూడా చెప్తున్నారు. ఇక దళితుల విషయానికి వచ్చినట్లయితే దళితులు, గిరిజనులపై కేసీఆర్ కు ప్రేమనే లేదు, కానీ వాళ్ళని పైకి తీసుకొస్తున్నట్లుగా మాత్రం మభ్య పెడుతూ ఉన్నారు అనేది మాత్రం క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా ఖార్గే నాయకత్వంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుంది అంటూ కూడా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో సత్యాగ్రహ సభలో రేవంత్ రెడ్డి అనేక విషయాలను అక్కడ ఆయన షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే దుర్మార్గమైన కుట్రతో రాహుల్ సభ్యత్వం రద్దు చేశారు అంటూ కూడా మోదీపై ఆయన ఎంతో ఫైర్ అవుతూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే విప్రి నుంచి కూడా మంచిర్యాల వరకు పోడు సమస్య ఉంటుంది. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన సీఎం ను అందులోనే ముంచాలి అంటూ సిఎల్పి నేత భట్టి విక్రమార్క కూడా ధ్వజమెత్తినట్లుగా తెలుస్తుంది. ఇంకా పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కట్టి దాని గురించి పదే చెప్పుకుంటూ ఉన్న సీఎం కేసీఆర్ ని తీసుకెళ్లి అందులోనే ముంచాలి అన్నట్లుగా కూడా వాళ్ళంతా ఎంతో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇంకా అనేక విషయాలు కూడా వాళ్ళు ఇక్కడ మనతో షేర్ చేసుకున్నట్లు చూడొచ్చు. అయితే 12th పేజీలో ఇంకా మరిన్ని వివరాలు కూడా ఇచ్చినట్లుగా తెలుసు. మొత్తంగా అయితే మోదీని, కేసీఆర్ ని ఉద్దేశించి మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి అగాత్యాలు అన్నింటినీ కూడా వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారు, ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది, కాంగ్రెస్ ఏమీ చేయలేదు అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ ఏమీ చేయకపోతే ఈ రోజు దేశం ఈ విధంగా ఉండేదా అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.
అలాగే ఇంకా కక్షపూరితంగానే రాహుల్‌ని కూడా యొక్క సభ్యత్వం నుంచి రద్దు చేశారు అంటూ కూడా మనకి రాహుల్ గురించి కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో, మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా 12థ్ పేజ్‌లో మనం చూడొచ్చు అనేది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మరొక వార్త చూద్దాం. ఇక అంబేద్కర్ విగ్రహాన్ని దళిత ద్రోహి కేసీఆర్ ఆవిష్కరించటమా అంటూ ఇక్కడ బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దళిత ద్రోహి దళితుల్ని ఎంతో తీసుకొస్తాను, పైకి తీసుకొస్తాను, మంత్రులుగా చేస్తానని ఒక్క దళితులైనా ఒక్క మంచి స్థానంలో ఉన్నట్లు ఎక్కడైనా ఉందా అంటూ కూడా దళిత ద్రోహి అయి ఉండి విగ్రహాన్ని ఆవిష్కరించటం అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో, ఇంకా ఇది సిగ్గుచేటు, చాలా బాధపడుతున్నాను నేను అంటూ రాజ్యాంగాన్ని తిరగ రాయాలి అంటున్న ఒకప్పుడు రాజ్యాంగాన్ని తిరగ రాయాలన్న కేసీఆర్ ఈరోజు మరి రాజ్యాంగ నేతను ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంత సిగ్గుచేటు, ఎంత ఎంత దళిత ద్రోహి ఆయన అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన రాసిన రాజ్యాంగాన్ని తిరగరాయాలి, మార్చాలి అని మాట్లాడిన ఆయన అంటూ కూడా కేసీఆర్ పై విరుచుకుపడుతూ ఉన్నారు. ఇక అవమానించి ఇప్పుడేమో ఒకప్పుడేమో అవమానించాడు, ఇప్పుడేం చేస్తున్నాడు మరి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది అంటూ కూడా మరి దళితుల్ని ముఖ్యమంత్రిని చేశాను, దళితుల్ని మంత్రులని చేశాను అన్నది మరి ఆ హామీ ఏమైంది అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక ఇన్నేళ్లు అంబేద్కర్ జయంతి గుర్తురాలేదా, ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలకే దళిత బంధు పంచారు, మరి బాబాసాహెబ్ మాటిస్తున్న కేసీఆర్ ను ఖచ్చితంగా బాబాసాహెబ్ సాక్షిగా మాటిస్తారు, కేసీఆర్ ను ఖచ్చితంగా ఓడిస్తాను అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ ని ఖచ్చితంగా ఓడించిన తర్వాతనే మాట్లాడతా అంటూ కూడా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ ఆధ్వర్యంలో ఇంకా బీజేపీ ఆధ్వర్యంలో అసలు నిరుద్యోగులే లేరు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన కూడా చిన్న స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ సభలో ఆయనను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇవి అని మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఇక రాహుల్ ఇల్లు ఖాళీ అనేది మనకు ఒక వార్త ఇచ్చారు, చూద్దాం ఆ వార్తను కూడా. ఇంకా అలాగే అధికారిక బంగళా వీడిన మాజీ ఎంపీ, అలాగే 2 ట్రక్కుల్లో సామాన్లను తన తల్లి ఇంటికి తరలించిన కాంగ్రెస్ అగ్రనేత ప్రస్తుతానికి కొన్నాళ్లు అమ్మ ఇంట్లోనే ఉంటారు అంటూ కూడా రాహుల్ పై కొన్ని వార్తలు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఆయన అధికారికంగా చెప్పినటువంటి ఆ ఇంటిని ఖాళీ చేసి తన తల్లి ఇంటికి, సోనియా గాంధీ ఇంటికి ఆయన సామాన్లన్నింటినీ కూడా పంపించినట్టు తెలిసి కొన్నేళ్ల వరకు కూడా తన తల్లితోనే ఉండే ఆలోచన ఉంది అన్నట్లుగా కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో, మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగులో మనకి ఫస్ట్ ప్రధాన వార్త అంటే ఇంకా మనకి ఇది విగ్రహం కాదు విప్లవం అంటూ ఇక్కడ ఒకటి సీఎం కేసీఆర్ కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే అంబేద్కర్ బాటలో పోరాడతామంటూ కూడా సీఎం కేసీఆర్ చేసినటువంటి ఆ యొక్క మరి ఆలోచన అదంతా కూడా నిన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, అక్కడ ఎంతమంది మంత్రులు వచ్చారు, ఏ విధంగా అక్కడ కార్యక్రమం అంతా కూడా అట్టహాసంగా నిర్వహించారు, అక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంతా కూడా అక్కడ మనకి క్లియర్ గా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇది విగ్రహం కాదు విప్లవం అంటూ ఇచ్చారు. అంబేద్కర్ బాటలో పోరాడతా అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే దేశాన్ని సరైన లైన్ లో పెడతా అంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటని మనకి ఇక్కడ మెయిన్ గా అంటే ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూస్తే అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ఆశయాలు మర్చిపోతున్నారు అంటూ మరొక దగ్గర కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహాలు అయితే పెడుతున్నారు, నివాళులైతే అర్పిస్తున్నారు, కానీ ఆయన ఆశయాలను మర్చిపోతున్నారు, ఆయన బాటలు నడవడం మర్చిపోతున్నారు, ఆయన మాటలు మర్చిపోతున్నారు అంటూ కూడా మరొక దగ్గర కాంగ్రెస్ నేత ఖార్గే కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక ఢిల్లీలో పార్లమెంట్ కాంప్లెక్స్ లోని శుక్రవారం అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నటువంటి ప్రధాని మోదీ అంటూ కూడా, ఇంకా ప్రధాని మోదీ కూడా నరేంద్ర మోదీ ఇతరులు అందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పిస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో, అవి కూడా మనకి చిన్న పిక్స్ రూపంలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇంకా అంబేద్కర్ బాటలో పోరాడుతూ అంటూ దేశాన్ని సరైన లైన్ లో పెడతా అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే శత్రువులకు మింగుడు పడకపోవచ్చు ఈ విధంగా నేను చెప్తున్నందుకు అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. కానీ కేంద్రంలో రాబోయే రాజ్యం మనదే అంటూ కూడా ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు శత్రువులకు ఒకవేళ మింగుడు పడకపోవచ్చు, కానీ జరిగేది మాత్రం అదే. రాబోయే రోజుల్లో మన రాజ్యం మనదే గెలుస్తుంది అంటూ కూడా, మనమే దేశాన్ని పరిపాలించబోతున్నామంటూ, మన దేశాన్ని మనం రక్షించుకోబోతున్నామంటూ కూడా సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు అక్కడ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా కేంద్రం మాత్రం ఇప్పుడున్న కేంద్రాన్ని మాత్రం ఖచ్చితంగా అణిచివేయకపోతే మాత్రం ప్రజలంతా ఎంతో నష్టపోయే ప్రమాదం జరుగుతుంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఎంతో
అప్పుల ఊబిలో ఎన్నో లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఇంకా మరి అదానికి అందరికీ కూడా దోచిపెడుతున్నటువంటి ప్రధాని ఇప్పుడు మనకున్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క పాలనను దించివేయాలి అన్నట్లుగా మరి అక్కడ కొన్ని మాటలు మనకి సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా తెలిసింది. ఇక మహారాష్ట్రలో ఆదరణ దక్కించుకున్నాను అంటూ కూడా చెప్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు అందరూ కూడా ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంతో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా మన రాష్ట్రాన్ని మనం ఆ విధంగా కేంద్రం నుంచి నిధులు రాకపోయినా ఏది రాకపోయినా కూడా అన్ని కూడా మనం సక్రమంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రతి దానికి కూడా ఆకర్షితులే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఇష్టపడుతూ ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అంబేద్కర్ బాటలోనే మనం పోరాడదాం, ఖచ్చితంగా దేశాన్ని కూడా సరైన లైన్ లోనే పెడతా, నేను అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిదీ తూచా తప్పకుండా దానిని అమలు చేస్తాను నేను అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. అయితే ఈ మాటలన్నీ కూడా వినే వాళ్ళకి, శత్రువులకు మాత్రం ఖచ్చితంగా మింగుడు పడకపోవచ్చు అంటూ కూడా ఆయన ముందుగానే చెప్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మహారాష్ట్రలో ఆదరణ దక్కింది, యూపీ, బీహార్, బెంగాల్లో కూడా దక్కుతది అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం కేసీఆర్ నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ప్రసంగించినటువంటి ఆ ప్రసంగంలో కొన్ని విషయాలు ఇలా షేర్ చేసుకున్నారు. ఇక ఏటా అంబేద్కర్ అవార్డులు కూడా ఇస్తాం, ఇక నుంచి అంబేద్కర్ జయంతి రోజున ప్రతి ఇయర్ కూడా అంబేద్కర్ అవార్డ్స్ కూడా ప్రదానం చేయబోతున్నాము అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించి ఇందుకు 51 కోట్లు కూడా డిపాజిట్ చేస్తూ ఉన్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు సీఎం కేసీఆర్. అలాగే ఈ ఏడాది రాష్ట్రంలో 125 లక్షల మందికి దళిత బంధు అంటూ ఇచ్చారు. ఇంకా కేంద్రంలో చూసుకుంటే పవర్ లోకి వస్తే దేశమంతా ఏటా 25 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నెల 30న సెక్రటరియేట్ ప్రారంభిస్తామని కూడా ఆయన ఈ సభలో మరి ఆ ప్రసంగం అనంతరం సెక్రటరియట్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి హంగులు, అందులో ఉన్నటువంటి అన్ని ఆ యొక్క ఫెసిలిటీస్ అన్నిటి గురించి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి అది ఓపెన్, అక్కడ అందరూ కూడా కొత్తగా మళ్ళీ విధులు నిర్వహించడం ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మనకి క్లియర్ గానే వివరించారు. సో ఈ నెల 30కి ఇంకా సెక్రటరియట్ కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఆయన క్లియర్ గా మెన్షన్ చేసేసారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే విగ్రహం ఇంకా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ సెక్రటరియట్ ఎప్పుడు ప్రారంభిస్తారు, నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు, దేశాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు, ఇప్పుడు ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది, ప్రతిపక్షాలను ఉద్దేశించి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా సీఎం కేసీఆర్ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అక్కడ మరి ఆ సభలో మాట్లాడినట్లుగా మనకి తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ఆశయాలు మర్చిపోతున్నారు అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే కూడా కొన్ని విషయాలను వెల్లడించారు. అయితే దళితులు అలాగే పేదల అభివృద్ధికి ఏం చేశారని చెప్పేసి కూడా ఎవరు ఏం చేశారో కూడా చెప్పాలి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా దళితులని పైకి తీసుకొచ్చినది కానీ దళితులను మంత్రిని చేస్తా అన్న మాటలు కానీ ఎక్కడైనా ఎవరైనా నెరవేర్చారా అంటూ కూడా కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖార్గే కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దళితులకు కేటాయించిన నిధులు ఇప్పటి వరకు వారికి ఇచ్చారా, దారి మళ్లిస్తూ ఉన్నారు అవన్నీ కూడా అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇంకా మోడీ బడా డిటెక్టర్ అంటూ కూడా మోడీని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కేసీఆర్ చోటా డిటెక్టర్ అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ గురించి ఇటు మోడీ గురించి మాత్రం ఆయన బడా డిటెక్టర్, ఈయన చోటా డిటెక్టర్ అంటూ కూడా ఇద్దరు గురించి కూడా చెప్తున్నారు. దళితులను అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పి మభ్య పెట్టి ఓట్లు దండుకుంటున్నారు తప్ప ఆ తర్వాత వాళ్ళ గురించి ఊసు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు అంటూ కూడా మల్లికార్జున్ ఖార్గే కూడా ఆయన మంచిర్యాల సభలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకా అలాగే కాంగ్రెస్ వాళ్ళంతా కూడా సత్యాగ్రహ సభలో ఉద్దేశించి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి ఇంకా అందరూ రేవంత్ రెడ్డి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సభలను ఉద్దేశించి ఇంకా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వాళ్ళు కూడా అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 132వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా చెప్పుకున్నట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూస్తే ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా కేసీఆర్ ను దళితులు క్షమించరు అంటూ ఇక్కడ బండి సంజయ్ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఇంకా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు, ఒకటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి పేపర్ లీకేజ్ కి సంబంధించి దృష్టి మళ్లించేందుకే డ్రామాలు ఆడుతున్నారు అంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నారు. అటు లిక్కర్ స్కామ్ దందా నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి, అలాగే ఇప్పుడు పేపర్ లీకేజ్ ఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా ప్రజలందరి యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలన
తానంతా కూడా ఒక్కటై మాట్లాడుతూ ఉన్నారు అంటూ కూడా ఇక్కడ మనకి బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలైతే చేస్తూ ఉన్నారు. అలాగే రాజ్యాంగాన్ని తిరగరాస్తానని చెప్పి ఇప్పుడేమో ఓట్ల కోసం అంబేద్కర్ బాటలో నడుస్తాను అంటూ చెప్తూ ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక దళితులను అడుగడుగున కూడా ఇష్టానుసారంగా వాళ్ళని కిందికి దిగజారుస్తున్నావు నువ్వు అంటూ కూడా సీఎం కేసీఆర్ ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకెన్నాళ్ళు ఇంకా ఎన్నేండ్లు అంబేద్కర్ జయంతి వర్ధంతికి ఎంతవరకు హాజరు కాలేదు కానీ ఇప్పుడు గుర్తుకొచ్చింది సడన్ గా అంటూ కూడా ఆయన నిలదీసిన ఇన్నేళ్లు ఎప్పుడు గుర్తు రాలేదు అంబేద్కర్ జయంతి అని కానీ అంబేద్కర్ ఆశయాలు కానీ నీకు అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ ఉద్దేశించి బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా రాబోయేది ఖచ్చితంగా మాత్రం బీజేపీ అధికారమే అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఎవరి ధీమను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితితో మనకి వెలుగు పత్రికలో కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది అనేది కూడా మనకి ప్రతి పేపర్ లో కూడా యాజ్ గా ఇచ్చారు. సో ఇక్కడ కూడా 16న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది అనేది కూడా ఆల్మోస్ట్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఆ పేపర్ లో కూడా. అలాగే ఇందులో కూడా మనకి వెలుగు దినపత్రికలు కూడా ఇచ్చారు. ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక సన్నివేశాలు కీలక పరిణామాల నేపథ్యంలోనే ఆయనకు కూడా విచారించడానికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా రేపు 11 గంటలకి సిబిఐ ఎదుట హాజరు కావాల్సిందిగా మరి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వెళ్ళరా ఏంటి అనేది కూడా ఇక తెలియాల్సి ఉన్నట్లుగా చూడొచ్చు మనం. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక ఇవాళ నిరుద్యోగుల మార్చ్ అంటూ మనకు ఒక దగ్గర వార్త అయితే ఇచ్చారు. ఇక వరంగల్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు అనేది మనకి ఇచ్చారు. ఇంకా అలాగే కేయూ జంక్షన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కూడా ఇది కొనసాగుతుంది ఒక మార్చ్ అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే హాజరు కానున్న సంజయ్, లక్ష్మణ్, అరుణ అలాగే సీనియర్ నేతలు అంతా కూడా అంటూ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ఇంకా నిరుద్యోగ మార్చ్ కూడా చేపట్టబోతున్నారు అనేది ఈ నేతలంతా కూడా అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా జంక్షన్ నుంచి అంటే కేయూ జంక్షన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కూడా ఈ యొక్క మార్చ్ కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి పోలే అంటూ ఒక వార్త ఇచ్చారు. కేంద్రం ఉక్కు శాఖ ప్రకటన చేసింది. అలాగే చూసినట్లయితే డిజిన్వెస్ట్మెంట్ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు మనకి వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజ్ లో చూడొచ్చు అంటే ఇచ్చారు. మెయిన్ గా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి పోదు అంటూ మాత్రం మనకి ఒక చిన్న హెడ్లైన్ గా ప్రస్తావించారు మెయిన్ ఎడిషన్ లో. సో మరొక వార్తా పత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పత్రిక చూస్తున్నాం. నమస్తే పత్రిక చూసినట్లయితే నమస్తే తెలంగాణ పత్రికలో కూడా మనకి దళిత బంధు దేశమంతా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రాబోయే రాజ్యం మనదే అంటూ ఒక ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. ఇంకా అక్కడ సీఎం కేసీఆర్ యొక్క మరి అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అంటూ నీల్ సలాం అంటూ కూడా 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంతా కూడా హెలికాప్టర్ లో నుంచి ఆ యొక్క అన్ని రకాలైనటువంటి ఆ పూలను ఆయనపై అంబేద్కర్ పై చల్లుతూ ఒక పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని ఆ సమయంలో ఆయన ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేపడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మంత్రులంతా కూడా ఎంతో ఆనందంగా వీక్షిస్తూ ఉన్నటువంటి ఒక చక్కని ఒక మంచి ఫోటో మాత్రం మనకు ఒక హాఫ్ పేజ్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం దాన్ని చూడొచ్చు. ఇంకా రాబోయేది ఖచ్చితంగా రాజ్యం అంతా కూడా మనదే ఉంటుంది. అంబేద్కర్ బాటలోనే మనం అంతా కూడా పయనిస్తాము. ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాటిస్తూ ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా దేశాన్ని రక్షించుకునే విధంగానే మనం అంతా కూడా ముందుకు పోదాం అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆశయం అంతా ఆకాశం అంతా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దేశం అంతా కూడా అంటూ ఇచ్చారు. సో చూసినట్లయితే ఏటా కూడా 25 లక్షల మందికి పథకం వర్తింపు ఉంటుంది అంటూ ఇచ్చారు. ఆ రోజు త్వరలోనే రాబోతోంది అంటూ కూడా ఇక దేశం అంతా బీఆర్ఎస్ కనుక మళ్ళీ నెక్స్ట్ వస్తే అప్పుడు 25 లక్షల మందికి కూడా ఏటా పథకాలు వర్తింప చేసే విధంగా ఆ రోజు త్వరలోనే ఉంది అంటూ చెప్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో విజయం ముమ్మాటికి మనదే ఉంటుంది అంటూ కూడా కేంద్రానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం చూస్తే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు అనూహ్య స్పందన వచ్చింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే అదే బాటలో మరిన్ని రాష్ట్రాలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి, మనల్ని సమ్మతిస్తారు అంటూ కూడా మన పార్టీని స్పందిస్తారు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్ ఇంకా అనేక విషయాలను కూడా షేర్ చేసుకున్నారు అనేది మనకైతే ఇచ్చారు. ఇంకా మిగతా వార్తలన్నీ కూడా మనకి సెకండ్
సెకండ్ పేజీలో ఇచ్చారు. ఇంకా ఆయన అక్కడ ప్రసంగంలో ఏమేమి ఉద్దేశించి మాట్లాడారు అనేది. ఇక అంబేద్కర్ పేరిట అవార్డులు కూడా ఉంటాయంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక ప్రకటన ఇచ్చేశారు. ఇందుకోసం 51 కోట్ల నిధులను కూడా శాశ్వత నిధి కూడా ఏటా జయంతి రోజున పురస్కారాలు చేస్తారు. అలాగే శాశ్వత నిధిని కూడా ఆయన ప్రకటించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏటా 51 కోట్లను కూడా వెచ్చించనున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా జాతీయ నేత కేసీఆర్ గా ఉన్నారు. విగ్రహం కాదు, ఇది ఒక విప్లవం అంటూ కూడా మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది నమస్తే తెలంగాణలో. ఇక ఆకాశమే అంబేద్కర్, అంబేద్కరే ఒక ఆకాశం అంటే హద్దు లేనటువంటి ఒక ఒక హద్దు లేనటువంటి ఒక విశాలమైనటువంటి అవకాశాలను కల్పించినటువంటి గొప్ప నేత అంటే అంబేద్కర్ అనేది మనకి క్లియర్ గా చెప్పారు. ఇక బాబాసాహెబ్ బాటలోని అంతా కూడా పయనించాలి అంటూ అక్కడ యువత అంతా కూడా ఉర్రూతలూగుతున్నట్టు కేరింతలు కొడుతున్నటువంటి ఆ దృశ్యాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. సో నిన్న మాత్రం అక్కడ అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా ఎంతో అంటే ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అంబేద్కర్ యొక్క వారసుడు ప్రకాష్ అంబేద్కర్ కూడా అక్కడికి హాజరైనట్లుగా ఆయనతో కలిసి కూర్చోవడం, ఆయనతో కలిసి ఆ యొక్క విగ్రహావిష్కరణ చేయడం కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం. ఇంకా అక్కడ ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాత్రం అందరూ కూడా మంత్రులు ఎవరు కూడా రాలేదనుకున్న మంత్రి హరీష్ రావుతో సహా, అలాగే జగదీష్ రెడ్డి, అలాగే అందరూ కూడా సబితా ఇంద్రారెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, అలాగే సీఎం కేసీఆర్, కేటీఆర్ అందరూ కూడా అక్కడ హాజరైనట్లుగా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఎంతో అంగరంగ వైభవంగా ఊహకి అందనంత విధంగా ఆ యొక్క ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసినట్లుగా మనకి ప్రతి పేపర్లు ఇచ్చారు. సో యాజ్ టీజ్ గా మనకి నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. ఇంకా దేశం అంతా కూడా దళిత బంధు విస్తరింప చేస్తాము అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఏటా ఎన్ని లక్షల మందికి అందించాలి అనేది కూడా ఇంకా క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు. 25 లక్షల మందికి కూడా ఇది వర్తింపు చేసే విధంగా ఏటా ఇది చేస్తాము. ఆ రోజు ఇంకా త్వరలోనే ఉంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే 2024లో కేంద్రంలో ముమ్మాటికి మనదే విజయం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. కానీ ఇంకా ప్రతిపక్షాలు కూడా ఒకటే చెప్తూ ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది ఎవరెన్ని జిమ్మికులు చేసినా కూడా రాబోయేది మళ్ళీ మోడీ ప్రభుత్వమే అంటూ కూడా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎవరి బాటలో వాళ్ళు చెప్పేది చెప్తున్నారు. ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. సో కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడ కూడా వెనకంజు వేయకుండా మరి ఆయన మాత్రం ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు, రాబోయేది ఖచ్చితంగా ముమ్మాటికి మనదే, మన ప్రభుత్వమే అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా అంబేద్కర్ పేరుతో అవార్డులు కూడా ప్రదానం చేయబోతున్నాం అంటూ ఇంకా నెక్స్ట్ అంబేద్కర్ జయంతి రోజున అందరికీ కూడా అవార్డ్స్ కూడా ప్రదానం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధమైనటువంటి అవార్డులు కూడా ఇంకా నెక్స్ట్ రాబోతున్న తరుణంలో అన్ని కూడా అందిస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇంకా విగ్రహానికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే, అవన్నీ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మనకి ఈ రోజు ప్రతి పేపర్లో కూడా ఎక్కడ చూసినా అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. ఇంకా సో మరొక వార్త చూస్తే జాతీయ మీడియాలో కూడా మన భీమ్ అంటూ మరొక వార్త అయితే మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. అంబేద్కర్ సహా మహా విగ్రహావిష్కరణకు విశేష ప్రచారం కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో చూద్దాం ఇంకా అంటే జాతీయ మీడియాలో మన భీమ్ కి సంబంధించి అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణకు విశేష ప్రచారం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్ని కూడా ఆయనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే సెకండ్ పేజ్ లో చూడొచ్చు అంటూ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అంబేద్కర్ ను గౌరవించటంలో వైసీపీ, టీడీపీ ఫెయిల్ అయ్యాయి అనేది మరొక వార్త అయితే మనకి సంచలనంగా నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో విగ్రహం ఏర్పాటు చేస్తానన్నారు, కానీ ఇంతవరకు చేయలేదు అంటూ కూడా రెండు పార్టీలు కూడా మోసం చేసాయి అంటూ కూడా చెప్తున్నారు. రెండు పార్టీలు కూడా ఒకప్పుడు మరి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాము అని చెప్పడం మాత్రమే ఉంది, కానీ ఇంతవరకు అక్కడ ఎటువంటి విగ్రహ ఆవిష్కరణ కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేయలేదు. కేవలం అక్కడ అవసరాల కోసమే ఉంటున్నారు తప్ప ఒక్క నాయకుడిది కూడా అక్కడ ఒక విగ్రహాన్ని కూడా చేయలేకపోయారు. అంబేద్కర్ ని గౌరవించే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, రెండు కూడా ఫెయిల్ అయినాయి అంటూ కూడా ఇప్పుడున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మాత్రం మరి అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేరుస్తూ ఆయన యొక్క బాటలో నడుస్తూ ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ ఎంతో ఘనంగా చేస్తూ ఆయన యొక్క విగ్రహాన్ని అనేక తరాల వరకు కూడా గుర్తుండే
విధంగా, చూసే విధంగా, ఇంకా ఎన్ని భూకంపాలు వచ్చినా కూడా అది చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఆయా ఏర్పాట్లు, అలాగే ఆ విగ్రహానికి సంబంధించి అక్కడ ఆయన యొక్క జీవిత చరిత్రను కూడా ఆ విగ్రహం దగ్గర అన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దాన్ని మనం గమనించవచ్చు. సో అలాగే ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో విగ్రహం ఏర్పాటు చేస్తామని రెండు పార్టీలు కూడా మోసం చేశాయి అంటూ చెప్తున్నారు. ఒకరు జగన్ ప్రభుత్వం, రెండు చంద్రబాబు ప్రభుత్వం. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఈ విషయాలన్నింటినీ కూడా మనకి వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏపీ నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలి మీరంతా కూడా అంటూ, అంటే నిన్న జరిగినటువంటి విగ్రహావిష్కరణకు సంబంధించి మాట్లాడుతుంది. ఇక మరొక వార్త మనం చూసినట్లయితే సౌర విద్యుత్ పై చీకట్లు అనేది మనకు ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తుంది. కేంద్రం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు అనేది మనకి అర్థమవుతుంది. సో ఇంకా కేంద్రం నుంచి చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చారు. అయితే కేంద్రం నుంచి అన్ని కూడా తగ్గిస్తాము, చేస్తాము అంటూ పేదవాళ్ళని ఆలోచిస్తాం, పేదవాళ్ళకి సంబంధించి మాట్లాడతాం, పేదవాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా కేంద్రం చెప్పింది ఎవరికి కానీ, పేదలకు కానీ, ఎవరికి కానీ ఎక్కడ కొన్ని ఏ అవకాశం కూడా దక్కినట్లుగా కానీ మనకి లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక విద్యుత్ విషయంలో ఇప్పటికే ఎన్నో రేట్లు పెంచుకుంటూ ఏడాదిలోని ఎన్నో సార్లు మరి కోతలు విధిస్తూ వస్తూ ఉన్నారు అనేది. కానీ ఒక్క విద్యుత్ విషయంలో మాత్రం పేదలపై మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటే ఒక సీఎం కేసీఆర్. ఎందుకు అంటే పేదలకి, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటును అందించిన గొప్ప మహానేత అంటే ఒక సీఎం కేసీఆర్ అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే అలాగే సోలార్ యూనిట్లు ఏర్పాటు, వ్యయం, సబ్సిడీ వివరాలు అన్నిటిని కూడా మనకు ఒక పట్టిక రూపంలో ఇచ్చారు. సో అది కూడా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా చైతన్య దీప్తి నిత్య స్ఫూర్తి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే అంబేద్కర్ మహావిగ్రహం చారిత్రక కట్టడం అంటూ కూడా ఇక్కడ చైతన్య దీప్తి నిత్య స్ఫూర్తిగా మనకి కొనసాగుతున్నటువంటి విషయం. ఇక అనితర సాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి గొప్ప నేత, మహానేత సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పటి వరకు ఎవరు కూడా చేయనటువంటి గొప్ప ఆలోచన సీఎం కేసీఆర్ చేశారు అంటూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అనేక చోట్ల అనేక మంది కూడా నేతలంతా కూడా ఎంతో ఇదిగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే మొత్తంగా అయితే విగ్రహావిష్కరణకు సంబంధించి మాత్రం పలు ప్రాంతాల నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా, దేశవ్యాప్తంగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు సీఎం కేసీఆర్ ఈ విషయంలో మాత్రం అంటూ. కానీ కొంతమంది ప్రతిపక్షాలు కూడా ఆయనను మరి ఎద్దేవా చేస్తూ మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఒకప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి అన్న కేసీఆర్ ఈ రోజు మరి ఎలా ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మనకి ఈ రోజు ఏ పేపర్లో చూసినా కూడా ప్రతి పేపర్లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. సో మనకి ఈరోజు ఇంకా నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.